జాగ్రత్తగా మనం రెగ్యులర్‌గా ఇప్పుడు యూట్యూబ్ చూస్తా ఉంటాం. ఉన్నట్టుండి యూట్యూబ్ ఇప్పుడు నీకు యాడ్‌లొస్తున్నాయి గదా! యాడ్ లేకుండా రూ. 99 నువ్వు నెలకు ఖర్చు పెట్టుకుంటే గనక నీకు ప్రీమియం వస్తది. యాడ్ లేనటువంటిదొస్తుంది. దాంతో అటువైపుకి ఓ 99 గదా! అనుకుంటే ఇక అది రెగ్యులర్ పేమెంట్. అలాగా మనల్ని దానికి అలవాటు చేస్తున్నారు. అన్ని యాప్‌లు అంతే. తెలివిగట్ట ట్రూ కాలర్ ఇదివరకు మనకు ఫ్రీగా సర్వీసెస్. ఇప్పుడు దానికి డబ్బులు కట్టాలి. ఇట్లా అవసరం లేకపోయినా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు నిజంగా మనం అన్ని సినిమాలు చూస్తున్నాం. లేదు. మనం చూడదగ్గదే చూస్తున్నాం అంటే లేదు. తీసుకెళ్ళి ఇప్పుడు రూ. 1000 ఇట్లా ఖర్చు పెట్టేస్తున్నాం. ఇట్లా చూస్తే ఓటీటీకి సంబంధించి హైదరాబాద్‌లో ఒక కుటుంబపు నెలవారీ సబ్స్క్రిప్షన్‌లకి ఉదాహరణగా తీసుకుంటే ఓటీటీ బండిల్‌కి రూ. 699, క్లౌడ్ స్టోరేజ్‌కి రూ. 150, మ్యూజిక్‌కి రూ. 149, ఎడ్యుకేషన్ యాప్‌కి రూ. 350, ఫిట్‌నెస్ యాప్‌కి రూ. 1000, షాపింగ్ మెంబర్‌షిప్ రూ. 299 ఇవన్నీ కలిపితే దాదాపుగా ప్రతి నెల 2600 ఏడాదికి 31,200 ఓటీటీలు, క్లౌడ్ స్టోరేజీ, మ్యూజిక్కు, ఎడ్‌టెక్కు, ఫిట్‌నెస్సు యాప్‌లు ఇవి క్రమంగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా చేస్తున్నాయి. ఇంకోటేంటంటే ఒకసారి చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మన దగ్గర నుంచి డిడక్ట్ అయిపోతుంటాయి. మనం చూసి చూడనట్టు వదిలేస్తుంటాం. ఆ తర్వాత ఇబ్బంది పడిపోతుంటాం. ఇది చూసుకోవాల్సిన అంశం అన్నది నిపుణులు చెప్తున్నమాట.